ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 28వ అధ్యాయము. యాకోబు వెళ్ళిపోవడం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. నువ్వు పద్దనారములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒక ఆమెను వివాహం చేసుకో. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి నిన్ను విస్తరింపచేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా ఆయన నీకు, నీ సంతానానికి అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడుగాక అని దీవించి పంపివేశాడు. అతడు పద్దనారంలో ఉన్న లాబాను దగ్గరికి ప్రయాణం అయ్యాడు. లాబాను సిరియావాడు, బెతూయేలు కుమారుడు యాకోబు, ఏసావుల తల్లి అయిన రిబ్కా సోదరుడు. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారంలో పెళ్లి చేసుకొని రావడానికి అతన్ని అక్కడికి పంపాడని అతనిని దీవించినప్పుడు, నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని అతనికి ఆజ్ఞాపించాడని ఏసావుకు తెలిసింది. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారముకు వెళ్ళిపోయాడని, ఇదిగాక కనాను స్త్రీల తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని ఏసావు తెలుసుకున్నాడు. అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు నెబాయోతు సోదరి అయిన మహలాతును కూడా పెళ్లి చేసుకున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హరాను వైపు వెళ్తూ ఒకచోట పొద్దుగూకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి అక్కడ రాళ్లలో ఒకదాన్ని తనకు తలగడగా చేసుకొని పడుకున్నాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్నంటింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యెహోవా దానికి పైగా నిలబడి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకుకు దేవుడైన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకు, నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యంగా పెరుగుతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. ఇదిగో, నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. యాకోబు నిద్ర మేల్కొని, నిశ్చయంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, అది నాకు తెలియలేదు అనుకున్నాడు. అతడు భయపడి, ఈ స్థలం ఎంతో భయం గొల్పేది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక ద్వారం ఇది అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోశాడు. అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడయుండి నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేసినట్లయితే
యెహోవా నాకు దేవుడై ఉంటాడు. అంతేకాదు, స్తంభంగా నేను పిలిచిన ఈ రాయిని దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో 10వ వంతు నీకు తప్పక చెల్లిస్తాను అని మొక్కుకున్నాడు.